మాజీ మంత్రి విడుదల రజనీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. రజనీపై నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు తమకు తక్షణం అందజేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీపై ఇటీవల అట్రాసిటీ కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తమ ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. టీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విడుదల రజనీతో పాటు ఆమె ఇద్దరు పీఏలపై కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసు అక్రమమని, కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి విడుదల రజనీ అంశానికి సంబంధించి షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే నిన్నంతా కూడా వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ చుట్టూతో కూడా ఆ రాజకీయం మొత్తం తిరిగిన నేపథ్యం నేడు విడుదల రజనీకి ఒక్కసారి షాకింగ్ పరిణామం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల రజనీ 2019 నుంచి 2024 దాకా ఓ సంచలన వ్యక్తిగా ఉంది. సోషల్ మీడియా వేదిక కూడా విడుదల రజనీ అంటే సోషల్ మీడియా వేదిక కూడా సంచలనంగా మారిన పరిస్థితి. అలాంటి సోషల్ మీడియాలో ఓ సంచలనంగా నిలిచిన విడుదల రజనీకి ఆ పార్టీలో చేరిన మొదటి సంవత్సరమే మంత్రి పదవి ఇచ్చారు. ఆమెకి ఆరోగ్య శాఖ మంత్రిగా చేసింది. అనంతరం చిలకలూరుపేటలో పనిచేసిన క్రమంలో వివిధ దాడులకు పాల్పడిందంటూ కూడా టీడీపీ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తి కేసు పెట్టిన సంగతి. మొత్తానికి కేసు నమోదై ఆమె మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి కూడా అధికారులు కానీ కొంతమేరకు చర్యలు తీసుకోవాలంటూ కూడా అతను హైకోర్టు మెట్లు ఎక్కడంతో ఒకసారిగా హైకోర్టు ఆ ఫైలుకు సంబంధించి, ఆ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు మొత్తం తమ ముందు ఉంచాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఒకసారిగా షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీకి అయితే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఏదైతే విడుదల రజనీకి సంబంధించి టీడీపీ సోషల్ మీడియా నాయకుడు పెట్టిన కేసుకు సంబంధించి విడుదల రజనీకి పూర్తి ఆధారాలు, కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మొత్తం కూడా తమకు అందజేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే చిలకలూరుపేట పట్టణ పోలీసులకు సంబంధించి ఆ మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదు చేశారు, అట్రాసిటీ కేసు. అలాగే ఇతర కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఎటువంటివి ఉన్నా సరే ఆ కేసు వివరాలు మొత్తం కూడా తమ ముందు ఉంచాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియా ఇన్ఛార్జి కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఈ కేసు నమోదైన పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే విడుదల రజనీ దగ్గర పనిచేసిన పిఏలు ఉన్నారో వారి మీద, విడుదల రజనీ మీద కోటి ఫిర్యాదు చేశారు. తనని పేరు పెట్టి దూషించారని, తనని కస్టడీలో తీసుకొని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే కేసు పెట్టిన నేపథ్యంలో కేసు కూడా నమోదైన పరిస్థితి అయింది. అయితే ఈ కేసులోనే వాళ్ళ హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో కోటి ఏదైతే టీడీపీ సోషల్ మీడియా వ్యక్తి ఫిర్యాదు చేసిన వ్యక్తి కోటి తరఫున లాయరు హైకోర్టులో కొంతమేరకు హైకోర్టును అభ్యర్థించారు ఈ కేసుకు సంబంధించి గట్టి చర్యలు తీసుకోవాలని. ఈ నేపథ్యంలోనే న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ఖచ్చితంగా విడుదల రజనీ అంశానికి సంబంధించి ఆ విడుదల రజనీ మీద అసలు ఎలాంటి కేసులు ఉన్నాయి, ఏమేమి కేసులు ఉన్నాయి, అలాగే ఈ కోటి పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కానీ, అలాగే ఆయనని బాధ పెట్టాడు, కస్టోడియల్ ఛార్జీ చేసి కస్టోడియల్ గా కూడా ఇబ్బంది పెట్టారన్న కొంత మేరకు చిన్న ఫిర్యాదు మేరకు అసలు ఏం జరిగింది ఏంటనేది పూర్తి ఆధారాలు ఇవ్వాలంటూ కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో విడుదల రజనీకి కొంత మేరకు ఇది షాకింగ్ పరిణామం చెప్పుకోవచ్చు. స్పందన. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.